రైట్. జోర్డాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం బ్రదర్హుడ్ అనే ఇస్లామిక్ రాజకీయ పార్టీని తమ దేశంలో నిషేధించింది. స్థానికంగా ఉండే బ్రాంచ్ని మూసివేసింది. కాగా ముస్లిం బ్రదర్హుడ్ పార్టీని నిషేధించడానికి ప్రధాన కారణం దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమే. కొన్ని వారాల క్రితం ఓ గ్రూపునకు చెందినటువంటి 16 మంది సభ్యులను అరెస్టు చేసింది జోర్దాన్ ప్రభుత్వం. వీరంతా జాతి భద్రతకు పెనుముప్పుగా పరిణమించారని ఆరోపించింది. అలాగే జోర్దాన్లో మిలిటెంట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే జోర్దాన్లో కొన్ని చోట్ల రాకెట్లు, డ్రోన్లతో ఎలా దాడులు చేయాలో కూడా కుట్ర పన్నారంటూ గ్రూపులపై ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. ఇంతకు ముస్లిం బ్రదర్హుడ్ అంటే ఏమిటి, ఎందుకు ఏర్పడింది తదితర అంశాల గురించి ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ 1928లో ఈజిప్ట్లోని కైరోలో ఏర్పడింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలున్నాయి. కాగా ఈ గ్రూప్ నాయకులు మాత్రం తాము హింసకు దూరం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పాలనను తీసుకురావాలని, అది కూడా ఎలాంటి హింస లేకుండా ఎన్నికల ద్వారానే ఇస్లామిక్ పాలన తేవాలనేది ముస్లిం బ్రదర్హుడ్ ప్రధాన లక్ష్యం. అయితే విమర్శకులు మాత్రం మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉందని మండిపడుతున్నారు. పలు దేశాల్లో ఈ గ్రూప్ కార్యకలాపాలు అక్కడి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. అందుకే ఈ గ్రూప్ ను ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించాయి. తాజాగా ముస్లిం బ్రదర్హుడ్ పెత్తనాన్ని జోర్డాన్ ప్రభుత్వం భరించలేకపోతోంది. వెంటనే ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ ను నిషేధించింది. నుంచి సభ్యత్వ నమోదు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ గ్రూప్ జోర్డాన్లో జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించారు. మిలిటెంట్లకు శిక్షణ ఇవ్వడం, పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఆశ్రయం కల్పించిన జోర్డాన్లోని పలు చోట్ల లక్ష్యంగా చేసుకుని రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేయాలని కుట్రలు పన్నిందని జోర్డాన్ ప్రభుత్వం ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్పై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ముస్లిం బ్రదర్హుడ్ మాత్రం తామెలాంటి కుట్రల్లో పాలు పంచుకోలేదని ఖండించింది. అయితే జోర్డాన్ ప్రభుత్వం ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ ను నిషేధించింది. దాని ఆస్తులను పూర్తిగా జప్తు చేసుకుంది. జోర్డాన్ ఇంటీరియర్ మినిస్టర్ మన ఇండియాలో అయితే హోమ్ మినిస్టర్ అంటారు. మాజిన్ ప్రాయా దేశంలో ముస్లిం బ్రదర్హుడ్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించామని వెల్లడించారు. ఈ గ్రూప్ ఆస్తులను జప్తు చేసుకున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ గ్రూప్ జోర్డాన్లో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. పెద్ద ఎత్తున సభ్యులను నమోదు చేసుకుంటోంది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నే స్థాయికి చేరుకుందని ఇంటీరియర్ మినిస్టర్ చెప్పారు. కాగా పోలీసులు బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. గ్రూప్ కార్యకలాపాలు పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు ఇంటీరియర్ మినిస్టర్. ఒకవేళ ముస్లిం బ్రదర్హుడ్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తే వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ గ్రూప్ నిషేధం విషయానికి వస్తే గ్రూప్ ఎలాంటి కరపత్రాలను కానీ తమ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించరాదు. దేశవ్యాప్తంగా ఉండే పార్టీ కార్యాలయాలతో పాటు గ్రూప్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఇంటీరియర్ మినిస్టర్ ప్రాయా అన్నారు. నేపథ్యంలో ముస్లిం బ్రదర్హుడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా ఈ గ్రూప్ కొన్ని దశాబ్దాల నుంచి జోర్డాన్లో చట్ట ప్రకారమే పార్టీని నడుపుతోంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో డజన్ల కొద్ది పార్టీ కార్యాలయాలున్నాయి. ఇక్కడ దాకా సవ్యంగానే ఉన్న ముస్లిం బ్రదర్హుడ్ చాప కింద నీరుల ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ అనే పేరుతో ప్రాంతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంది. క్రమంగా జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం మొదలెట్టింది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఇవన్నీ ఒకేటైతే ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలెట్టేప్పటి నుంచి జోర్డాన్లో ముస్లిం బ్రదర్హుడ్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రభుత్వానికి చిరాకు పుట్టిస్తోంది. నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీయడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమిస్తోంది. వాస్తవానికి జోర్డాన్ దశాబ్దాల క్రితమే ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ ను నిషేధించింది. అయితే ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ గ్రూప్ మాత్రం అధికారికంగా ముస్లిం బ్రదర్హుడ్ ముసుగులో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం ముస్లిం బ్రదర్హుడ్ ను నిషేధించినా అది ఎంతవరకు అమలవుతుందో అనేది అనుమానమే. జోర్డాన్ ఇంటీరియర్ మినిస్టర్ మాత్రం ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ సభ్యులు దేశ సుస్థిరతకు భంగం కలిగే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారని బుధవారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ గ్రూప్ సభ్యులు జాతి భద్రతకు పెనుముప్పుగా మారారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. బుధవారం రాత్రి గ్రూప్ ప్రధాన కార్యాలయంపై సోదాలు చేయడానికి వెళ్లినప్పుడు కార్యాలయం నుంచి డాక్యుమెంట్లు తరలించడానికి ప్రయత్నించారు. కొన్ని డాక్యుమెంట్లను కాల్చివేశారని ఆయన ఆరోపించారు. కొంతమంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు.
కాగా జోర్డాన్ ఇంటీరియర్ మంత్రి వాదన ఏమిటంటే ఈ గ్రూప్ రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నుతోందని, అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. 1928లో కైరోలో ప్రారంభమైన ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ మిడిల్ ఈస్ట్ చురుకుగా విస్తరిస్తోంది. కాగా ఈ గ్రూప్ నకు జోర్డాన్, లెబనాన్, సిరియా, పాలస్తీనాలో బ్రాంచీలున్నాయి. కాగా జోర్డాన్లో మాత్రం గత కొంతకాలంగా అక్కడి ప్రభుత్వం గ్రూప్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ఇక జోర్డాన్ ప్రభుత్వానికి అసలు సమస్య ఏమిటంటే ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో ఈ గ్రూప్ ఒక రాజకీయ పార్టీ ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ IAF పేరుతో ప్రారంభించింది. క్రమంగా పార్టీ దేశంలో బలపడుతోంది. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 138 సీట్ల కాను 31 సీట్లు గెలుచుకుంది. జోర్డాన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అక్కడి ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇదిలా ఉండగా ఈ గ్రూప్ జోర్డాన్ ప్రభుత్వాన్ని 1994లో ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకున్నారని నిలదీస్తోంది. వాస్తవానికి చూస్తే ప్రస్తుతం జోర్డాన్లో మెజారిటీ ప్రజలు పాలస్తీనా నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడ్డవారే. వారంతా సహజంగానే ఇజ్రాయెల్కు వ్యతిరేకమనే విషయం బహిరంగ రహస్యమే. తరచూ ప్రభుత్వం ఇస్లామిక్ ఫ్రంట్ను ఇరుకున పెట్టడం, ప్రజల్లో కూడా అధికార పార్టీ ప్రజాదరణ కోల్పోతోంది. కాగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించిన వెంటనే జోర్డాన్లో నివసిస్తున్న పాలస్తీనియన్లు జోర్డాన్ రాజధాని అమన్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ప్రారంభించారు. గత ఏడాది అక్కడి మానవ హక్కుల సంఘం నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని జోర్డాన్ అధికారులు అరెస్ట్ చేసి హింసిస్తున్నారని ఆరోపించింది. కాగా ఆన్లైన్లో పాలస్తీనా నిరసనకారులకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే జోర్డాన్ ప్రభుత్వం కూడా గాజాపై యుద్ధంపై స్పందించింది. దేశం నుంచి ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించింది. మానవతా దృక్పథంతో వెంటనే యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ను కోరింది. ఇదిలా ఉండగా నిరసనకారులు మాత్రం ప్రభుత్వాన్ని వెంటనే ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందంతో పాటు గ్యాస్ డీల్, ఇజ్రాయెల్కు ఎగుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించిన వెంటనే జోర్డాన్లో హమాస్ నాయకులు పెద్ద హీరోలయ్యారు. వారి ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా 1999లోనే జోర్డాన్ హమాస్ టాప్ లీడర్షిప్ను బహిష్కరించింది. ఇక్కడ కార్యాలయాలను మూసివేసింది. దీనికి ప్రధాన కారణం ఈ గ్రూప్ ప్రజాదరణ కేవలం పాలస్తీనియన్లోనే కాకుండా స్థానిక జోర్డాన్ ప్రజల్లో బాగా పెరిగిపోవడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలయ్యింది. వీరి కార్యకలాపాలపై నిషేధం విధించింది. ఇక తాజాగా ముస్లిం బ్రదర్హుడ్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఇక మానవతా దృక్పథంతో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తే అసలుకే మోసం వచ్చేట్టు ఉందని భావిస్తోంది జోర్డాన్. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ బ్రదర్హుడ్లను పాలస్తీనియన్ కార్యకలాపాలకు చెక్ పెడుతోంది. రాబోయే ప్రమాదాన్ని జోర్డాన్ ముందుగానే పసిగట్టి సరైన చర్యలు తీసుకుందన్న టాక్ మిడిల్ ఈస్ట్ లో వినిపిస్తోంది. బెటర్ లెట్ దెన్ నెవర్ అనే సామెత ఎలానూ ఉంది కదా. లెట్స్ హోప్ ఫర్ గుడ్.